సంస్థ లూలుకు ప్రభుత్వ భూముల కేటాయింపును వెంటనే రద్దు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బహుళ జాతి వ్యాపార సంస్థ లూలుకు ప్రభుత్వ భూములను కారుచౌకగా కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లూలు మాల్ స్వచ్ఛంద సంస్థ కాదని కూటమి పెద్దలు గ్రహించాలన్నారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా బీచ్ రోడ్డు ఆర్కే బీచ్ వెనకాతలున్న ఏదైతే 13 ఎకరాల 74 సెంట్లు ఉందో దీన్ని లూలు కంపెనీ కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వాలు అనేది అప్పుడే ప్రయత్నాలు చేస్తుంటే ఇచ్చేశారు ఆల్రెడీగా. ఇప్పుడు దీనివల్ల యాక్చువల్గా గవర్నమెంట్ రేట్ ప్రకారంగా అనుకుంటే 7,000 కోట్ల రూపాయలు అనేది అది ఇంచుమించు గవర్నమెంట్ రేట్ ప్రకారంగా దాని ఖరీదు అనేది ఉంది. వీళ్ళు ఏం చేశారంటే అడుగు ₹1.5 ఇచ్చి 99 సంవత్సరాలకు అనేది ఈ లూలు కంపెనీకి అనేది ఇచ్చారు. అసలు యాక్చువల్గా గతంలో ఇప్పుడున్న డీమార్ట్లు కానీ వాల్మార్ట్లు కానీ లేకపోతే అప్పుడున్న స్పెన్సర్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లోనే వాళ్ళతో ఒప్పందాలు కుదుర్కొని లీజుకి అనేది తీసుకొని వాళ్ళు పెట్టుకునే